అందరికీ నమస్కారం. వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ఎ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం ఎంతో అద్భుతంగా శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత, ఇందులో 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము. ఈ అధ్యాయం 6 భాగాలుగా విభజించడమైనది. ఇందులో మనం 3 భాగాలు పూర్తి చేసుకుని 4వ భాగంలో ఉన్నాము. ఈ 4వ భాగంలో మనకి పరమాత్మ బుద్ధి యోగం గురించి బోధిస్తున్నారు. మరి ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు దివ్య పరమాత్మ చైతన్యంతో, ఆ శ్రీకృష్ణ పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై మొదలు పెట్టుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. క్షమించాలి, ఈ వారం నేను బుధవారం వీడియో అందించలేకపోయాను. ఇది మనకి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు అందించిన ఒక అద్భుత ఈ గ్రంథం. యోగానంద గారు మహాసమాధి చెందక ముందు అందించిన ఆఖరి గ్రంథం ఆయన. అందులో ఆయన ఎమోషన్ ఉంటుంది. అది కేవలం ఒక పుస్తకం కాదు. ఆయన పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అంతరంలో ఆయన ఏ ఉద్దేశంతో రాశారు అనేది, ఎలా ఎందుకు బోధించారు అనేది అంత ఇన్డెప్త్గా మనకి అందించారు. అంత సూక్ష్మంగా ఉంటుంది ఈ పుస్తకం. అందులో ఆయన ఆవేదన కూడా ఉంటుంది. మీరు మారండి, దయచేసి తప్పుదారిలో వెళ్ళొద్దు, అందరూ యోగ మార్గంలో, సాధనా మార్గంలోకి రండి అని ఆయన చెప్పేది. ఒక్కొక్క శ్లోకంలో ఆయన ఎమోషన్, ఆయన తపన కనిపిస్తుంది అందులో. అదే నేను కూడా కొన్ని శ్లోకాలు అలా ఎమోషనల్గా వస్తున్నాయి. ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని నిందించడానికని కాదు. దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఇదంతా ఐ జస్ట్ క్యారీ దట్ ఎమోషన్. అది చదివేటప్పుడు, అది ఎంత అబ్జార్బ్ చేసేటప్పుడు నాలో కూడా అది ఆ తత్వంలోకి, ఆయన దానిలో కనెక్ట్ అయ్యి అట్లా వస్తుంది. కానీ ఎవరికి ఉద్దేశించింది అయితే కాదు. కానీ నేను ఎంకరేజ్ చేస్తున్నాను ఎవ్రీ నవ్ అండ్ దెన్. మీరు ఇంగ్లీష్ అర్థమయ్యి చదవగలిగితే కనుక దయచేసి ఆ పుస్తకాన్ని సొంతం చేసుకోండి, మీ దగ్గర పెట్టుకొని. మనం చాలా చక్కగా స్లోగా వెళ్తున్నాము. మీరు ఫాలో అవ్వటానికి ట్రై చేయొచ్చు, చదవచ్చు అలాంగ్ విత్ ఇప్పుడు చెప్పేదానికి. సో దట్ నన్ను కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఇదేంటి ఇక్కడ ఇలా చెప్పావని క్వశ్చన్ చేయటానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. సో అయితే మనం ఈ బుద్ధి యోగం అనేది పరమాత్మ 39వ శ్లోకం నుంచి చెప్పనారంభించారు. అప్పటి వరకు మనకి అర్జునుడు ఇంకా నేను అంటే ఎంతో కంపాషన్తో ఆ విషాదాన్ని ఎట్లా చూపించారు. ధర్మక్షేత్ర కురుక్షేత్ర మానసిక తలంలో ఇంకా నేనంతా అంటే మనలో ఉన్న నెగిటివ్ టెండెన్సీస్ అన్ని చూసి యుద్ధానికి సిద్ధంగా, అంటే సాధనకి సిద్ధంగా కూర్చున్న ఒక సాధకుడి అంతరంలో జరిగే ఈ సంఘర్షణ, బుద్ధికి మనసుకి జరిగే సంఘర్షణని ఎంతో చక్కరగా మనకి అర్జున విషాద యోగంలో చాలా సూక్ష్మంగా మనకి వివరించి, దాని తర్వాత అర్జునుడు ఎప్పుడైతే ఇంకా శరణాగతి పొందుతాడో పరమాత్మని, ఇంకా నీకే వదిలేస్తున్నాను పరమాత్మ, దయచేసి నాకు బోధించు, నాకు ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు ఆ కర్తవ్య బోధ చెయ్యి అన్నప్పుడు పరమాత్మ ఒక చిరుమందహాసంతో కర్తవ్య బోధ ఆరంభిస్తారు. సాంఖ్యయోగంలో 11వ శ్లోకం నుండి అదే ఆత్మతత్వ జ్ఞానాన్ని, అంత లోతైన జ్ఞానాన్ని, సృష్టి రహస్యాన్ని ఇదంతా బోధించిన తర్వాత ధర్మము అంటే ఏది చేస్తే ధర్మము అని ధర్మ సూక్ష్మాలు తనకి చెప్పి కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు. ఇక్కడ యుద్ధం చేయటము క్షత్రియుడిగా నీ ధర్మం అని చెప్పి ఆ కర్తవ్యాన్ని తనకి గుర్తు చేసి, ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా చెప్పాను, దీని తర్వాత ఎలా నువ్వు చెయ్యవలసిన కర్మ అంటే ఇప్పుడు యుద్ధం చేయటం నీ కర్తవ్యము, ఆ కర్తవ్యాన్ని ఏ స్థితిలో ఉండి నువ్వు చేస్తే నీకు ఆ కర్మ బంధము అంటుకోదో, నీవు ఆ కర్మ నీకు అంటుకోదో, ఆ రహస్యాన్ని నీకు చెబుతాను విను అర్జున అని 39వ శ్లోకం నుండి చెప్పనారంభించారు పరమాత్మ. దీన్నే బుద్ధి యోగము అని
చెప్పారు. ఈ బుద్ధి యోగము నిన్ను కర్మబంధాల నుండి విముక్తుణ్ణి చేస్తుంది అని 40వ శ్లోకంలో, ఇది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. ఇది కొంచెం చేసినా సరే నీకు ఎంతో భయం నుండి నిన్ను కాపాడుతుంది. అంటే మనకందరికీ ఉన్న భయం ఏమిటంటే మరణ భయము. అందులో నుంచి కూడా నిన్ను కాపాడుతుంది. అంటే ఎంతో అజ్ఞానం నుండి కూడా నిన్ను బయటికి తీసుకొస్తుంది. ఆ తర్వాత వ్యవసాయాత్మిక బుద్ధి అన్న శ్లోకంలో పరమాత్మ బుద్ధి యోగము చేసిన వారికి నిశ్చయముగా ఉంటుంది. బుద్ధి ఎప్పుడు కూడా షార్ప్గా, అంటే అటు ఇటు బహిర్ముఖం అవ్వకుండా బహుశాఖాహ అని చెప్పారు కదా, అట్లాగా ఆ ప్రాణశక్తి అనేది ఎప్పుడు స్థితంగా కూటస్థుడి దగ్గరే స్థిరంగా ఉంటుంది. కాబట్టి నిర్ణయాలన్నీ కూడా నిశ్చయాత్మకంగా ఉంటాయి. సాధన కూడా చక్కగా సాగుతుంది. ఎందుకంటే తనకి ఇంకా వేరే డిస్ట్రాక్షన్స్ ఏం లేవు. ఇది కరెక్టా, అది కరెక్టా, ఈ సాధనా మార్గమా, ఆ సాధనా మార్గమా అన్న డిస్ట్రాక్షన్స్ ఏమీ ఉండవు. అలా డైవర్ట్ అవ్వకుండా చక్కగా నిశ్చయంగా సాధనా మార్గం పట్టుకుని అతనే ఆధ్యాత్మిక శిఖరాన్ని అందుకుంటాడు అని చెప్పారు. ఆ తర్వాత 42, 43, 44వ శ్లోకాల్లో వేదాలలో ఉన్న కొన్ని శ్లోకాలను పట్టుకొని పండితులుగా పేరు బయట చలామణి అవుతూ ఉన్న అవివేకులు ఇదే కరెక్టు, ఇందులో ఇట్లా చెప్పారు, ఈ శ్లోకం చేస్తే మీకు భోగభాగ్యాల అనుభవిస్తారు అని బాహ్యం వైపుకే మక్కువ చూపే వారిని అది ఆకర్షితుల్ని చేస్తాయి. అలా చేయటం తప్పు. స్వర్గానికి వెళ్ళటం అనేది కానీ ఈ బాహ్య సుఖాల కోసం ఏదైతే ఉందో వాటి గురించి తపన పడేవాళ్ళు ఇలాంటి శ్లోకాలు కానీ ఆ వేదాలలో ఇచ్చిన మంత్రాలు కానీ ఏదైనా చదువుకొని కేవలం ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించిన వారికి ఇక్కడే పరిమితం అవుతున్నారు. అది కరెక్ట్ కాదు. కూటస్థుడి మీద దృష్టి పెట్టాలి అని 3 శ్లోకాల ద్వారా మరి చెప్పారు. అయితే దానికి కంటిన్యూషన్ ఈరోజు మనం 45, 46 శ్లోకాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. ఈ వారం ఒక వీడియోనే షేర్ చేస్తున్నాను. ఈ రెండు కూడా విడివిడిగా. ముందు 45వ శ్లోకం చూద్దాము. అయితే లెట్ us వెల్కమ్ సాయి మేడం. ఓవర్ టు యు సాయి మేడం. 2వ అధ్యాయము 45వ శ్లోకము. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు సత్వరజస్తమోగుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము. హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశమునందించుకును. థ్యాంక్ యూ మేడం. ఇది శ్లోకం వినేటప్పుడే తెలుస్తుంది. ఫస్టే త్రైగుణ్య విషయ అంటారు కదా. అయితే ఏంటి త్రిగుణాత్మకమైనది అంటే త్రిగుణాల గురించి చెప్తున్నారని మనకి ఆ ఫస్ట్ వర్డ్ వినంగానే తెలుస్తుంది. దీనికి పద విభజన చూద్దాం. అర్జున, ఓ అర్జున, అంటే ఇలా వివేక హితులైన వాళ్ళందరికీ కూడా మనకి పరమాత్మ ఇలా బోధిస్తున్నారనమాట. వేదాహ, వేదములు అంటే ఇక్కడ కర్మ ప్రతిపాదక వేద భాగాల గురించి చెప్తున్నారనమాట. వేదాల్లో లాస్ట్ టైం చెప్పుకున్నాం మనం. దానికి మనకి ఈ బాహ్యంగా మనకి ఎటువంటివి ఫాలో అవ్వాలి, దీనికి లాభదాయకమైనవి ఏమి అని అలాంటివి ఉంటాయి. ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మలు రెండుటి గురించి కూడా శ్లోకాలు వేదాల్లో చెప్పబడి ఉన్నది. ఇక్కడ చెప్పేది ఏంటి అంటే పరమాత్మ మనకి వేటి గురించి సంబోధిస్తున్నారు అంటే
మనకి ఇక్కడ కర్మ ప్రతిపాదిక వేద భాగాల గురించి చెప్తున్నారనమాట. అలాంటివి త్రైగుణ్య విషయాః ఇవన్నీ కూడా త్రిగుణాత్మకమైన, అంటే సంసారాన్ని మాత్రమే ప్రకాశింపజేస్తాయి. అంటే భోగములు వాటి సాధనలే ప్రతిపాదిస్తాయి. నిస్త్రైగుణ్యః అందుకని నువ్వేం చేస్తావంటే ఆ భోగముల యందు వాటి సాధన యందు ఆసక్తి లేని వాడవై నిర్ద్వంద్వః అంటే ఏంటి, శోకము, హర్షము, సుఖ దుఃఖాలు ఇవన్నీ ద్వంద్వాలు ఉన్నాయి కదా, ఆ ద్వంద్వాలు లేని వాడివై నిత్య సత్వస్థః ఎల్లప్పుడూ నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవై నిర్యోగ క్షేమ అంటే యోగము క్షేమము ఆశింపక ఆత్మవాన్ అంతఃకరణ స్వాధీనము ఒనర్చుకొనవాడు అగు అని చెప్తున్నారు అని. అయితే ఇక్కడ యోగము అంటే లేని దానిని పొందటము, క్షేమము అంటే ఉన్నదానిని రక్షించుకోవటము అని అర్థం వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మనకి పరమాత్మ ఏం చెప్తున్నారంటే త్రైగుణ్య విషయాః, ఓ అర్జున వేదములు ఈ త్రిగుణాత్మకము అయిన కర్మలను బోధించుచున్నవి, అంటే ప్రవృత్తి కర్మలు ఇక్కడ చెప్పేది. అవి వీటి వలన మనకి ఈ జనన మరణ చక్రంలోనే ఇక్కడే కొట్టుకుంటున్నాము అయినట్టు, ఇటువంటి ఈ సంసారమే కలుగుతుంది ఎప్పుడైతే ఇటువంటి కర్మలను నువ్వు ఆచరిస్తావో. కనుక నీవు గుణాతీతుడవగుము అంటే సంసార బంధముల నుండి విడివడుము అని చెప్తున్నారు. ఆత్మనిష్టాపరుడవై ఉండు, అప్పుడు యోగక్షేమముల చింత లేని వాడవై సుఖదుఖాలు అనే ఈ ద్వంద్వాల నుండి అతీతుడవవుతావు అని బోధిస్తున్నారు. అంటే ఈ మనకి ఆ కంటిన్యూషన్ అన్నమాట. ఈ 42, 43, 44 శ్లోకాల్లో అవివేకులు అంటే పండితులని చెప్పి తిరిగే వాళ్ళు ఈ భోగాలకి సంబంధించిన ఏవైతే మంత్రాలు కానీ ఆ శ్లోకాలు కానీ ఉన్నాయో అవి మాత్రమే పట్టుకుని అవే బోధిస్తున్నారు. ఎవరైతే ఆ కాంక్ష ఉందో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పి దానికి కంటిన్యూషన్ చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఆధ్యాత్మిక వివరణ ఏంటి ఇక్కడ మనకి యోగిరాజుల వారు చెప్తున్నారు, ఎడా పింగళ సుషుమ్న అనేవి మన లోపల ఎప్పుడైతే ప్రాణ సంచరణ ఈ మూడిటి ద్వారా జరుగుతోందో, ఎడా పింగళ సుషుమ్న కూడా ఇక్కడ యాడ్ చేశారు చూసారు. అంటే మనకి సత్వ రజస్తమో గుణాలను సూచిస్తుంది ఇక్కడ. ఎడా నాడి తమో గుణాన్ని, పింగళ నాడి రజోగుణాన్ని, సుషుమ్న నాడి సాత్విక గుణాన్ని మనకి ఇక్కడ అవి రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నమాట. అందులో ఎప్పుడైతే ప్రాణము సంచరిస్తూ యాక్టివ్గా ఉందో విషయం పైనే మనకి ఆసక్తి ఉంటుంది, ఆ వేదాలపై ఆసక్తి ఉంటుంది. ఈ త్రిగుణాలకు అతీతంగా అంటే స్థిరత్వం ప్రాప్తించినప్పుడు ఈ మూడు గుణాలు ఉండవు. అంటే ఈ మూడు గుణాలను కూడా సుషుమ్న నాడి ద్వారా వెళ్ళి ఇక్కడ స్థితంగా ఎప్పుడైతే ఉంటాయో మనకి ఈ కింద ఈ ముక్కు దగ్గర నుంచి ఈ కింద వరకే ఉండేదంతా సుషుమ్న ఎడా పింగళ అంతా కూడా ఈ పైకి వెళ్ళినప్పుడు ఇంక అతీతమైన స్థితికి మనం చేరుకున్నాం. ఈ మూడు గుణాలు కూడా మనం ఉండవు. అంటే ఏంటి, నిర్గుణ స్థితికి మనం చేరుకుంటాం. నిర్గుణ స్థితి అంటే ఎవరిదంటే పరమాత్మ స్థితి, అది నిరాకార నిర్గుణుడు అంటాం మనం. ఆ స్థితిలోకి నువ్వు రా అని చెప్తున్నారు పరమాత్మ. అందుకే ఈ త్రిగుణాలకు అతీతంగా ఏదైతే ఉందో దాన్ని సాధించు అంటే క్రియాపరావస్థను ప్రాప్తించుకో అని చెప్తున్నారు. దీన్నే క్రియాయోగ ఆ పరిభాషలో మనకి క్రియా పరావస్థ అంటారు. క్రియ అంటే మనకి ఈ శ్వాసక్రియ ఏదైతే చేస్తున్నామో అంతర్ముఖంగా జరిగే ప్రాణాయామం అని క్రియా సాధన అయితే, క్రియా పరావస్థ ఏంటి అంటే కూటస్థ చైతన్య స్థితి, ఆ సమాధి స్థితిలోకి నువ్వు వెళ్ళు. అప్పుడే నీవు నిర్గుణుడు అవుతావు, ఈ గుణాల నుండి అతీతం అవుతావు అని చెప్తున్నారు. అటైన్ దట్ స్టేట్ దట్ ఈస్ బియాండ్ దీస్, ఈ 3 గుణాస్ నుంచి కూడా నువ్వు బయటపడు అని చెప్తున్నారు. అంటే ఏంటి, వేదము త్రిగుణాత్మకము, నువ్వు గుణాతీతుడు కావడానికి ప్రయత్నించాలి అట్లీస్ట్. అదే కదా చెప్పేది, యోగ సాధన మొదలుపెట్టు, ప్రయత్నించు, కొద్దిగా అన్నా చెయ్యని చెప్తున్నారు. క్రియ చెయ్యడమే కర్మయోగానికి కానీ లేదా వేద పాఠానికి సంకేతము. క్రియ చేస్తూ ఆత్మదర్శనం కలిగినప్పుడు ఆత్మ సాక్షాత్కారం పట్ల కలిగే ఆ స్వాభావికమైన ఆకర్షణే భక్తి యోగము. ఇదంతా కూడా యోగిరాజులు పురాణ పురుష యోగిరాజ బుక్ లో నుంచి నేను తీసుకుని చెప్తున్నాను. అందులో
దీనికి ఉన్న అర్థం ఆ, చెప్పారు యోగిరాజుల వారు 73వ పేజీలో అనుకుంటా. అయితే అదే చెప్తున్నారు. ఈ సాధన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆత్మదర్శనం మీద స్వాభావికంగానే, అంటే నాకు జ్యోతి దర్శనం కావాలి అన్న కాంక్ష లోపల పెరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే మనం అంతర్ముఖ ప్రాణాయామ చేస్తూ చేస్తూ ఉన్నామో స్వాభావికంగా సహజంగా మనకి ఆత్మ సాక్షాత్కారం కావాలి, నేను జ్యోతిని సందర్శించాలి, ఆత్మజ్యోతిని అన్న ఆ భావన ఎప్పుడైతే మనకి కలుగుతుందో ఆ ఆకర్షణే భక్తి యోగము అంటారు. దాని తర్వాత చివరిలో కర్మాతీత అవస్థ కలిగినప్పుడు దానిని జ్ఞానయోగము. కర్మాతీత అంటే ఇంకా మనకి అది ఆ ప్రాణాయామ ప్రక్రియ కూడా ఆగిపోయి ఇక్కడ స్థితమైపోతుంది ప్రాణ. అక్కడ దానిని జ్ఞానయోగము అంటారు అని చెప్తున్నారు. అంటే జ్ఞానము లేదా వేదము అంతమవ్వడమే వేదాంతము. కర్మయోగ కానీ భక్తి యోగము కానీ జ్ఞానయోగం కానీ అన్నీ కూడా ఏమి సెపరేట్ యోగాలు కావు. ఇది ఒకటి మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అందరూ అనుకునేది ఏంటి అంటే, ఓ క్రియాయోగం ఒక మార్గమా, భక్తి యోగం ఒక మార్గమా, జ్ఞానయోగం ఒక మార్గమా అని ఈ అనేక రకాల మార్గాలు అని అనుకుంటారు. కానీ కాదు, ఈ స్వతంత్ర యోగాలు కాదు. యోగి చేసే యోగ సాధనలో విశిష్ట క్రమాలు, ఈ క్రమక్రమంగా మనం ఆ స్థితులకు మారుతూ ఉంటాయి. మనకి సరి అయిన కర్మ చెయ్యనిదే భక్తి ఉదయించదు. భక్తి లేనిదే మళ్ళీ జ్ఞాన ప్రాప్తి కలగదు. జ్ఞానం లేనిదే ముక్తి ప్రాప్తించదు. అట్లాగే మనకి ఈ దశల వారీగా ఇలా జరుగుతూ ఉంటుంది. సాధనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. సాధారణ వ్యక్తి ఏమనుకుంటారంటే ఇవన్నీ కూడా ఒక ఇండిపెండెంట్ మార్గాలు అనుకుంటారు, కానీ అది కాదు అని చెప్తున్నారు యోగిరాజులు క్లియర్గా. అయితే ఇక్కడ యోగానంద గారి దీని గురించిన విశ్లేషణ ఏంటో చూద్దాము. ఈ శ్లోకం ద్వారా మనం చేసే ఇప్పుడు ఈ బాహ్య కర్మలు ఏదైతే ఉన్నాయో, ఆచార వ్యవహారాలు కానీ మన నిత్య పూజా విధానాలు కానీ ఏదైతే ఉన్నాయో, అవి ఎంత మీరు పర్ఫెక్ట్గా చేసినప్పటికీ, తూచా తప్పకుండా అన్ని ఫాలో అయినప్పటికీ, ఎంత కఠినంగా పాటించినప్పటికీ కూడా అవి ఆధ్యాత్మికంగా నిష్ఫలితాన్నే ఇస్తాయి, కానీ వాటికి ఆత్మోన్నతికి ఎటువంటి సంబంధము ఉండదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇది బాహ్య కర్మలు మనకి ఈ ఆచార వ్యవహారాలు కానీ ఏవైనా సరే పర్ఫెక్ట్గా ఎంత కఠినంగా మీరు కఠినమైన ఉపవాసాలు చేసి కానీ ఏదన్నా సరే టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్గా ఎంత చేసినప్పటికీ కూడా ఇవన్నీ ఆత్మోన్నతికి అంటే సోల్ ఎవల్యూషన్కి ఎటువంటి సంబంధము లేదు. ఇది ఎస్పెషల్లీ కొద్దిగా వయసు మీద పడుతూ, అంటే ఇంకా పూజలు చెయ్యకపోతే ఏదన్నా జరుగుతుందేమో, అమ్మో పాపం జరుగుతుందేమో, నేను రోజు చేస్తున్నాను ఇప్పుడు ఈ అభిషేకం చేసిపోతే నాకు ఏదన్నా అవుతుందేమో అని ఎస్పెషల్లీ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇవన్నీ ఎంత చేసినా సరే ఆత్మోన్నతికి అవి ఏ విధంగానూ సహకరించవు. దయచేసి ధ్యాన సాధనలో అడుగుపెట్టిన చక్కగా అదే పూజ మన అంతరంలో జరుగుతుంది. ఇవన్నీ కూడా బాహ్యంగా జరిగేవన్నీ కూడా మన అంతరంలో జరుగుతాయి అని చెప్పటానికి బాహ్యంగా ఆ సింబాలిక్గా చూపించారు, కానీ అక్కడే మనం పరిమితం అయిపోతున్నాము. చక్కగా కూర్చొని, మీరు చైర్లో కూర్చోగలిగితే చైర్లోనే కూర్చొని సాధనా మార్గం, ధ్యాన యోగ సాధన అనేది మొదలు పెట్టండి అమ్మా. ఇది ఇంకా మీకు భయపడాల్సిన పని లేదు. ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే మీకు అందిస్తున్న, మనందరికీ అందిస్తున్న జ్ఞానం ఇది. దయచేసి అర్థం చేసుకోండి, భయాలు ఏమీ అక్కర్లేదు. ఇది పరమాత్మ చెప్తున్నారు, ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు మనకి. మన అంతరంలో శుద్ధి చేయడం వల్ల మాత్రమే మన పునర్జన్మలకి కారణమైన ఈ సత్వరజస్తమో గుణాల నుండి విముక్తి అవుతాము. ఎప్పుడైతే మనం ఈ గుణాలను క్యారీ చేస్తున్నామో, మనం ఒక డేలో చూసుకుంటే మనలో సత్వగుణం కనిపిస్తుంది, రజోగుణం కనిపిస్తుంది, తమో గుణము కనిపిస్తుంది. కొన్ని చేయటానికి బద్ధకంగా అనిపిస్తుంది తమో గుణం, భయం వేస్తుంది తమో గుణం, మనకి ఆ చెయ్యాలనిపించలేకపోవటం అవన్నీ కూడా తమో గుణం. రజోగుణం ఏమో కాంపిటేటివ్గా, అగ్రెసివ్గా, కొన్ని ఇంకా నేను చేస్తాను అని ముందుకు దూసుకెళ్ళిపోయే స్వభావము, ఇంకా ఇంకా చెయ్యాలని ఎప్పుడు యాక్షన్లో ఉండేదేమో రజోగుణం అయితే, సత్వగుణమేమో ఇంకా మంచితనానికి అన్ని మంచి కార్యాలు చేయటం కానీ చేస్తారు, కానీ మళ్ళీ దాంట్లో నుంచి కూడా ఫలాకాంక్ష ఉంటుంది సత్వగుణంలో. సో ఈ 3 గుణాలని మనం నిత్యం అనుభవం
చెందుతూనే ఉంటాం రోజంతా కూడా. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సిచ్యువేషన్లో ఆ గుణం అనేది మారుతూ ఉంటుంది. అయితే మూడిటి నుండి కూడా విముక్తి కలగాలి అంటే, పునర్జన్మల నుండి మనకి విముక్తి కలగాలి అంటే ఈ సాధన చెయ్యండి అని చెప్తున్నారు పరమాత్మ. బాహ్య ఆచారాల వల్ల శక్తులు ఏమన్నా సిద్ధిస్తాయేమో కానీ మోక్ష ప్రాప్తి అయితే కలగదు. అంటే ఇప్పుడు మంత్రాలకు రిపీటెడ్గా జపం చేయగా కొన్ని సిద్ధులు శక్తులు ప్రాప్తిస్తాయి, అది కూడా ఉంది, కాదనట్లేదు. కానీ అది మోక్షం అయితే కాదు, అంటే పరమాత్మలో లయమైపోవటం అయితే కాదు అది అని చెప్తున్నారు. వేదాలలో అంతర్గతంగా నిగూఢంగా రహస్యార్థాలు కలిగి ఉన్నాయి. అవి పండితులకైతే అర్థం కాదు. మనం లాస్ట్ టైం కూడా ఇది చెప్పుకున్నాం. అది పండితులుగా చలామణి అయ్యి అవివేకులు వాళ్ళు అది కరెక్ట్ కాదని చెప్తారు. ప్రవృత్తి కర్మల గురించి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అంటే మనకి ఏంటంటే యుద్ధంలో ఇప్పుడు విజయం సాధించాలి అన్నప్పుడు దాని గురించిన కొన్ని శ్లోకాలు కానీ, లేదా భౌతిక జీవితాన్ని మనం సక్సెస్ఫుల్గా అంటే చాలా లాభదాయకంగా ఎలా జీవించాలి, లేకపోతే ఇప్పుడు పురోగతి ఎలా చేయడం, అవన్నీ కూడా మనకి బాహ్య ప్రపంచంలో ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఉన్నాయి శ్లోకాలు వేదాలలో ఇవ్వబడినాయి. ఏది ప్రవృత్తి కర్మల గురించి. ఇట్లా ఇవన్నీ ఏంటంటే మనలో ఈ రాజసిక గుణాలని, రజోగుణాలని అభివృద్ధి చేసేవిగా ఉంటాయి అన్నమాట. అంటే ఇంకా ఇంకా యాక్షన్లోకి వెళ్తూ ఉంటాం మనం. మరికొన్ని ఏంటంటే తామసిక గుణాలని మనకి ప్రేరేపించేవిలాగా ఉంటాయి కొన్ని శ్లోకాలు. శక్తులు మరియు ఇప్పుడు ఈ సంపాదనల అభివృద్ధి గురించి కొన్ని చెప్తాయి. ఎట్లా ఇవి మనిషి అహంకారానికి ఏంటంటే ఇంకొంచెం మనకు ఆల్రెడీ అహం ఉన్నదాన్ని ఇంకొంచెం ఆర్జ్యం పోసినట్టు ఇంక వాటినే ప్రేరేపిస్తాయి అన్నమాట. అంటే తమో గుణంకి సంబంధించిన శ్లోకాలు కొన్ని, రజోగుణానికి సంబంధించిన శ్లోకాలు కొన్ని, అంటే ఇంకా మనలో అహం అజ్ఞానం ఇవన్నీ పేరుకుంటూ పోతూ ఉంటాయి. కొన్నేమో సాత్విక గుణాలను ప్రోత్సహించే శ్లోకాలు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తున్నారు. వీటిలో కూడా అన్ని పై అర్థాలే తెలుసుకున్న ఒక సామాన్య మానవుడు ఈ త్రిగుణాలకే ఎప్పుడు నిత్యం ఆహారం పెడుతూ ఉంటాడనమాట. వాటిని ఫీడ్ చేస్తూ ఉంటారు నిత్యం, పారాయణ చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు. అందుకే జనన మరణ చక్రంలోనే ఇరుక్కుంటారు. ఇది ఇంకా మన ముందుకు తీసుకెళ్తున్నాడు. అస్సలు ఏమి చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా కొద్దిగా టీవీలో ఇది చెప్పారు, అక్కడ వాళ్ళు ఇది చెప్పారు అని కొన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళ నుంచి కూడా ఇంకా ముందుకు రండి మీరు అని చెప్తున్నారు. స్టెప్ వైజ్ గా ఇక్కడే ఉండిపోవద్దు, నెక్స్ట్ మూవ్ ఆన్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఒక వ్యక్తి తన శత్రువు ఎవరైతే ఉన్నారో తనపై విజయం సాధించటానికి కొన్ని వేద మంత్రాలు, ఎవరినన్నా ఒక పండితుడిని అడిగి వేద మంత్రాలు ఉపయోగించాడు అని అనుకుందాం. ఆ లక్ష్యం పెట్టుకున్నాడు తను, ఏది విజయం సాధించాలి శత్రువు మీద అని. ఆ లక్ష్యంతో తాను విజయం సాధించాడు, మంత్రం పనిచేసింది, సాధించాడు. ఇప్పుడు ఈ విజయం ఏం చేసింది తన్ని అంటే, తన భవిష్యత్తులో విజయాల కోసం అతని చైతన్యంలో ఒక కోరికను అది బీజం వేస్తుంది, అది ఒక ఫౌండేషన్ వేస్తుంది అనమాట. ఏంటి, నేను ఇప్పుడు అతని మీద విజయం సాధించాను. ఇప్పుడు మనకి ఫిజికల్ లైఫ్ లోనే ఉండొచ్చు, బిజినెస్ ఉంది, ఇంకొకళ్ళ మీద నాకు విజయం సాధించటానికి నేను ఎంతో ఈ జపం చేసేసి, అంటే ఐఎమ్ యూజింగ్ ద వర్సెస్ ఇన్ వేదాలలో చెప్పబడిన మంత్రాలని నేను ఇంకొకళ్ళ మీద విజయం సాధించటానికి నేను ఆ సాధన చేసి గెలిచినప్పుడు ఏమవుతుంది, ఈ విజయం మీద మనకి ఇంకా మక్కువ పెట్టు. బికాస్ ఐ వాంట్ దట్ మోర్. ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడికి ఇంకా రుచి తెలిసినాడు, నాకు ఇంకా ఎప్పుడు అదే కావాలన్న కాంక్షలో ఉంటాడు. కాబట్టి ఇంకా విజయాల కోసం ఇంకా పరితపించి నెక్స్ట్ ఇంకా ఆ కర్మల్లోనే ఇరుక్కుంటాడు అని చెప్తున్నారు అనమాట. ఈ సబ్ కాన్షియస్ గా ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో తనలో ఈ క్రియాశీల గుణం ఏదైతే ఉందో, అంటే రాజసిక గుణాన్ని అభివృద్ధి చేస్తుంది. మళ్ళీ ఆ కోరిక ఇంకొక జన్మ తీసుకోవటానికి కారణమవుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే లోపల స్ట్రాంగ్ గా కోరికలు పెట్టుకున్నాడో అది తీరక ముందే తను గనక మరణిస్తే గనక ఆ కోరిక మళ్ళీ తన జననానికి కారణమవుతుంది. అది అక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు మనకి. ఈ త్రిగుణాల నుండి ఎందుకు బయటికి రావాలి అంటే, ఇందులో ఉంటే మనకి జనన మరణం ఆ సైకిల్ తప్పదన్నమాట. వేదము అంటే జ్ఞానము, విద్య అని ఒక అర్థం వస్తుంది, జ్ఞానము అని అర్థం వస్తుంది. అయితే వేదాలు జ్ఞానాన్ని సూచిస్తున్నాయి.
మన హిందూ గ్రంథాలలో వేదాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఎంతో గౌరవప్రదమైనవి. ఇందులో రెండు ఉన్నాయి, భౌతికమైన ఆధ్యాత్మికమైన జ్ఞానము రెండు ఇవ్వబడింది. కానీ వీటి ముఖ్యోద్దేశం ఏంటంటే మనల్ని, అంటే ఆత్మను పునర్జన్మ బంధనం నుండి విముక్తి చేయడము. భౌతిక ప్రపంచంలో విజయం సాధించటం అనేది దాంట్లో ఇచ్చిన సెకండరీ, అది ప్రైమరీ కాదు. దాన్ని పట్టుకొని ఇంకక్కడే ఏలాడుతున్నాం. కానీ అసలు వేదాల ముఖ్యోద్దేశం ఏంటి అంటే ప్రవృత్తి కర్మల్లో నుంచి నివృత్తి మార్గాన్ని మనం అనుసరించి తద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని మనం ప్రాప్తింపజేసుకోవటమే వాటి ముఖ్యోద్దేశము. ఈ ఈ ప్రవృత్తి కర్మలు అనేవి సెకండరీ, పక్కన ఇచ్చారంతే. అయితే కొంతమంది ఈ శ్లోకాలని అంటే అక్షరాలా పాటిస్తూ వేదాలను ఇంకా పూజలు చేసేస్తూ ఉంటారు, కానీ వాటి లోతులు అర్థం కావు చాలా మందికి. అదే చెప్పుకొస్తున్నారు అవివేకులు వీళ్ళు అని. వేదాలు మనకు అందించింది ఎవరు? గొప్ప గొప్ప మహాయోగులు అందించారు. అందులో ముందేంటి, మనిషిని ఆకట్టుకొని వారిలో ఒక ఆసక్తిని పెంచడానికి భౌతిక విషయాల గురించి, వాటిపై సాధించే విజయాల గురించి ఉంటుంది. ఆపై వారిని ఆధ్యాత్మిక మార్గంలోకి తిప్పి ముక్తి మార్గం, విముక్తి మార్గాన్ని అనుసరించేలా మనకు అందించటం జరిగింది. అట్లా వచ్చి ఆ వేదాల క్రమం కూడా మనకి ఒక చిన్నపిల్లవాడికి సడన్ గా నీకు టెస్ట్ ఉందిరా చేసేసుకో అంటే కూర్చోడు. అది కొంచెం బతిమాలి, ఇదిగో నాన్న కొంచెం చాక్లెట్ ఇవ్వు, ఇదిగో నీకు స్నాక్ ఇస్తానంటే అది తినేసి చక్కగా ఎంజాయ్ చేస్తా కూర్చుని అప్పుడు హోంవర్క్ చేస్తాడు. కానీ అట్లాంటిదే ఇది కూడా. అంటే ముందు వారిలో ఆసక్తి కలిగించాలి, ఇదేంటి అన్నది ఒక ఆ డిజైర్ కనుక అవేకన్ చేస్తే, మోటివేట్ చేస్తే అదే ప్రవృత్తి కర్మలు అనమాట. వాటికి సంబంధించి ఇప్పుడు భౌతికంగా కానీ ఇప్పుడు ఈ మంత్రాలు ఎందుకు వచ్చినాయి అంటే నీకు భోగభాగ్యాలు ఇస్తున్నాము, ఓకే ఇది ఈ మంత్రం జపం చేసుకో అంటే అదొక పిల్లవాడికి చాక్లెట్ ఇచ్చినట్టు. ఓకే నీకు ఉద్యోగం వచ్చిందా, ఈ శ్లోకం చదువుకో ఉద్యోగం వచ్చిందా అంటే ఇవన్నీ ఏంటంటే తనలో ఒక ఆసక్తి, ఓహో ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందా అన్న ఒక నమ్మకం వస్తుంది. ఒక దైవ భక్తి కానీ మనకి ఈ మంత్రాలు ఇవన్నీ కూడా కొద్దిగా ఆసక్తి కలగటానికి అనేది అట్లా స్టార్ట్ చేశారు. కానీ ద ప్రైమరీ రీజన్ ఈస్ అక్కడి నుంచి వీరిని విముక్తి మార్గంలోకి తీసుకెళ్ళటం అనేది, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అక్కడ. అయితే ఈ విముక్తి మార్గం యొక్క సారాంశమే శ్రీమద్ మహాభగవద్గీత. ఆ విముక్తి మార్గం ఏదైతే ఉందో వేదాలలో, వాటి సారాంశం అంతా మనకి భగవద్గీతలో అందించడం జరిగింది. సరైన ధ్యాన సాధన ద్వారా మనల్ని ఈ పునర్జన్మ కారణమైన త్రిగుణాల నుండి మనల్ని నిర్గుణ స్థితికి, అంటే ఆ నిరాకార నిర్గుణుడైన ఈ సర్వాంతర్యామి అయిన పరమాత్మలో ఐక్యం అవటానికి సహకరించే సాధనను భగవద్గీత సూచిస్తోంది. ఇదే మనకి బుద్ధి యోగం అని మనకి చెప్పబోతున్నారు పరమాత్మ చైతన్యంతో అనుసంధానం అయినప్పుడు ఇంకా ఈ చిన్న చిన్న అనుగ్రహాలు పొంది చిన్న చిన్న దేవతలను నేను ఆవాహన చేసుకోవాలి అని ఆ చిన్న ఈ లెస్సర్ గాడ్స్ అన్నారంటే ఇది చేస్తే ఈ దేవుడు హ్యాపీ అవుతాడు, ఈ మంత్రం చదివితే ఈ దేవతని నేను ఆవాహన చేసుకుంటాను అని, అంటే ఆ కోరికలు తీర్చుకోవటానికి. అలా ఎప్పుడైతే మనం పరమాత్మతో అనుసంధానం అవుతామో ఈ చిన్న చిన్నవి అక్కర్లేదు. ఆ చిన్న చిన్న కోరికలు తీర్చుకోవాలని అనుకోవటం ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. గాఢ ధ్యాన సాధన ద్వారా సహజంగా పొందే మనలో ఏదైతే ఆ ప్రశాంతత అయితే వస్తుందో దాని ద్వారా మనం త్రిగుణాలతో కూడిన ఈ ద్వంద్వత్వాల నుండి అంటే విడుదలవుతావు. ఏంటి ఆ ద్వంద్వత్వాలు? మనకి నిత్యం మంచి చెడు, సుఖం దుఃఖం, పుణ్యం పాపం, చలి వేడి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వీటన్నిటి నుండి కూడా అదే చెప్తున్నారు పరమాత్మ ఈ శ్లోకం ద్వారా, నిర్ద్వంద్వో అని. దేనికి చలించని మానసిక సమతుల్యత అనుభూతి చెందుతాడు. ఈ మానసిక సమతుల్యత అనేది ఇట్స్ నాట్ ఈజీ. ద్వంద్వత్వాల నుండి బయటికి రావటం ఈజీ కాదు. యోగ సాధన ద్వారా మనలో ఆ ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉండగా మనకి బాహ్యంగా టెస్టులు జరుగుతూ ఉంటాయి. బాగానే కూర్చున్నావు, కళ్ళు మూసుకుని కూర్చున్నావు, కాసేపు 2 గంటలు చేసావు, 3 గంటలు చేసావు, చూద్దాం నువ్వు ఎంత సాధన చేసావు అని మనకి బయట ఒక సిచ్యువేషన్ వస్తుంది. మనకి వర్క్లో ఒక బాస్ కానీ, కొలీగ్ కానీ, లేకపోతే ఇంట్లో పిల్లలు కానీ ఏదో ఒకటి విసిగిస్తారు. అక్కడ మనకి సుఖదుఖ సమకృత్వ చేస్తున్నామా లేదా, సమతుల్యతతో ఉన్నామా లేదా, స్థిరంగా ఉన్నామా లేదా, అవి మనం చెక్ చేసుకోవాల్సింది. అదే మనకి ప్రామాణికం అనమాట. డైలీ యాక్టివిటీస్లో మనం ఏదైతే చేస్తున్నామో
ఇది ఉండాలి, సాధన ఉండాలి. సాధన మనకి ఎలా అది రిఫ్లెక్ట్ అవుతుంది డైలీ లైఫ్లో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. పూర్తిగా భౌతిక సుఖాల కోసమే నిత్యం పరితపించేవాడు ఈ అనుభూతిని, ఏది ఆ ప్రశాంతత కానీ పరమాత్మ చైతన్యంతో అనుసంధానం కానీ ఆస్వాదించలేరు. వారికి అర్థం కాదు అసలు. ఈ భౌతిక సుఖాల మీద మనసున్న వాళ్ళకి ఇదంతా ఏంటి గందరగోళం అనుకుంటారు. అర్థం కాదు. ధ్యాన సాధన ద్వారా ప్రాప్తించే ఆనందం అనేది ఇంకా అది నెవర్ ఎండింగ్, అనంతమైనది. అది అదే మనల్ని ఆత్మస్థితికి అనుసంధానం అయ్యేలా చేసి మనస్సుని ఈ బహుశాఖలుగా, అంతకుముందు చెప్పుకున్నాం కదా 41వ శ్లోకంలో, బహుశాఖలుగా విడిపడిపోతుంది. ఎందుకంటే ప్రాణశక్తి అలా బాహ్యంగా పలు దిశలుగా మనకి వెళ్ళిపోతోంది. కాబట్టి మనం మనసు బుద్ధి కూడా అలా చెలించిపోతున్నాయి. అలా బహుశాఖలుగా విడివడి దుఃఖానికి గురవ్వకుండా కాపాడుతుంది. ఏంటి అది అంటే ధ్యాన సాధన. అందుకే మనం ఎప్పుడు కూటస్థ స్థితిలో అట్లా యాంకర్ అయి ఉండాలి అక్కడే. అదేమో అంత అది ఇంపాసిబుల్ కాదు, నాట్ ఈజీలీ పాసిబుల్ కూడా కాదు. అది మనం నిత్యం సాధన అనేది తన్మయత్వ స్థితిలో రొటీన్గా చేస్తూ 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 ఉండగా సాధించే స్థితి అది. అది ఒక జన్మ పట్టొచ్చు, ఎన్నో జన్మలో పట్టొచ్చు, మన సంకల్పం బట్టి ఆధారపడి ఉంటుంది అది. ఇప్పుడు ఈ వేదాల గురించి కొంచెం చిన్న ఫుట్ నోట్స్ లాగా కింద ఇచ్చారు. దాని గురించి కొద్దిగా చెప్తాను, ఒక ఫ్యూ మినిట్స్. మనకి అందరికీ తెలిసిందే ఇది. మనకి 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, ఇలా 4 వేదాలు ఉన్నాయి. ఈ 4గిట్లో కూడా ఋగ్వేదం అనేది ఎంతో ప్రాచీనమైనది, అన్నింటిలోకి ఉత్తమమైనది, అత్యుత్తమమైనది, ప్రాచీనమైనది. మూల గ్రంథం ఏంటి అంటే ఋగ్వేదము. అందులోనే తత్వశాస్త్ర జ్ఞానం అంతా కూడా మనకి చెప్పబడి ఉన్నదన్నమాట. అంటే మనల్ని ఈ ప్రకృతి శక్తుల ఆరాధన నుండి, అంటే మన ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఆ ఆరాధన నుండి ఈ సుప్రీం కాన్షియస్నెస్ పరబ్రహ్మంలో ఐక్యమయ్యే వరకు జరిగే ఆ పరిణామాన్ని, ఎవల్యూషన్ ఫ్రమ్ వర్షిప్ టు వన్నెస్, ఈ సాధన, బాహ్య సాధన, బాహ్య ఈ ఆచారాలు ఏదైతే ఉన్నాయో వాటి నుండి కూడా మనల్ని పరమాత్మతో ఐక్యం చేసే వరకు జరిగే ఆ పరిణామ క్రమం అంతా కూడా ఋగ్వేదంలో ఇవ్వబడి ఉంది. తర్వాత యజుర్వేదము, సామవేదం అనేవి ఈ 2 కూడా ఋగ్వేదం నుండి ఉద్భవించినవి అని శాస్త్రాలు చెప్తున్నాయి మనకి. ఏంటంటే ఈ 2 కూడా ఋగ్వేదం నుండి వచ్చినాయి. యజుర్వేదం ఏంటంటే మనకి ఎక్కువగా కూడా ఇవి పూజారులు ఫాలో అవ్వాల్సింది. అంటే బాహ్య కర్మకాండలు ఎలా చేయాలి, ఆచార వ్యవహారాలు కానీ ఈ పూజా విధానాలు ఇవన్నీ కూడా చెప్పబడినాయి అన్నమాట. ఇది యజుర్వేదం అనేది పూజారులకు ఒక హ్యాండ్ బుక్ లాంటిది, ఒక కరదీపిక లాంటిది, తప్పకుండా ఫాలో అవ్వాల్సింది. అయితే సామవేదం అంటే ఏంటంటే కొన్ని చాంట్స్ తీసుకొని అవి గాన రూపంగా అందివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి వైదిక కర్మకాండలకి సంబంధించినవి అన్నమాట. అయితే ఇంకా 4వది ఏంటంటే అథర్వ వేదం. ఇది లేటెస్ట్, అన్నిటిలోకి చివరిగా వచ్చింది ఏంటంటే లేటెస్ట్ ఏంటి అంటే అథర్వ వేదం. ఇందులో మనకి నెగిటివ్ ఫోర్సెస్, ప్రతికూల శక్తులు ఏదైతే ఉన్నాయో వాటిని శాంతింపజేసి లౌకికంగా మనకి బాహ్య ప్రపంచంలో ఎట్లా లబ్ధి పొందుతామో వాటికి సంబంధించిన మంత్రాలు అథర్వ వేదంలో ఇవ్వటం జరిగింది. ఇందులో నుండే మనకి ఇండియన్ మెడికల్ సైన్స్, వైద్య శాస్త్రం కూడా ఇక్కడి నుండే ప్రారంభమైంది. ఇందులో 16 శ్లోకాలని జగద్గురు స్వామి శ్రీ భారతీ కృష్ణ తీర్థ ఆయన అందులో అథర్వ వేదంలో నుండే 16 శ్లోకాలను తీసుకొని గణిత సూత్రాలుగా మనకి అందించారు. ఇది వెస్టర్న్ వరల్డ్ కాంట్రడిక్ట్ చేసింది, వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ ఆయన అందులో నుంచే తీసి మనకి క్యాలిక్యులస్ కానీ ఫిజిక్స్ కానీ మ్యాథ్ ఫార్ములాస్ కానీ అందులో నుంచే వచ్చినాయని చెప్తున్నారు. అయితే ఇట్లా మన యోగులు ఎంతో కంట్రిబ్యూట్ చేశారు, ఈ ప్రపంచానికి ఎంతో అందించారు. మన యోగులకే వేదాల్లో ఉన్న ఆత్మజ్ఞానంగా అర్థమవుతుంది. ఇంకా ఈ సామాన్య మానవులకి కాదు కదా, పండితులకు కూడా ఆత్మజ్ఞానం అనేది అర్థం కాదు. బాహ్య కర్మకాండలు సూచించే వేదాలు మన ఏంటి అవి ఋగ్వేదం కాకుండా ఈ యజుర్వేదం కానీ సామవేదం కానీ అథర్వ వేదం కానీ ఏంటంటే ఇవేం చేస్తాయి, ఈ బాహ్య కర్మకాండలు సూచించి మనలో ఈ జ్ఞానేంద్రియాలు, ఈ సెన్సెస్ ఉన్న ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో
ఆ నర్వస్ సిస్టమ్ని, ఈ జ్ఞానేంద్రియాల్ని అవి స్టిమ్యులేట్ చేస్తాయి అన్నమాట, మనకు ఉత్తేజపరుస్తాయి. అంటే ఏంటంటే మనలో ఉన్న రజోగుణాన్ని అవి ప్రేరేపిస్తాయి. అంటే ఈ బాహ్య కర్మకాండలు సూచించే ఈ యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం మనం ఈ లోవర్ 3 చక్రాస్ ఏదైతే ఉన్నాయో, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, ఈ 3 చక్రాల్ని యాక్టివేట్ చేస్తాయి. అక్కడ నుండి ధ్యాన సాధన ద్వారా మనం అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలు, ఇంకా ఆపై హయ్యర్ సెరిబ్రల్ సెంటర్స్ ఏంటవి, సహస్రార స్థితికి మనం చేరుకునే మార్గం ఋగ్వేదంలో ఇవ్వబడింది. ఋగ్వేదం అన్నిటిలోకి ద హైయెస్ట్ అండ్ ద మోస్ట్ స్పిరిచువల్ వేదం ఏంటంటే ఋగ్వేదము. అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక వేదము ఋగ్వేదము. ఇదే మనకి యోగానంద గారు కొంచెం వేదాల గురించిన ఒక బ్రీఫ్గా ఇచ్చారు వాటి గురించి. సో మనకి 45వ శ్లోకం పూర్తి చేసుకున్నాము. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, త్రిగుణాల నుంచి కూడా మనం బయటికి వచ్చి విముక్తులం అవ్వటానికి మార్గం ఏమిటి అంటే, వేదాలలో సూచించబడిన నిగూఢమైన ఆధ్యాత్మిక మార్గాన్ని పట్టుకుని యోగం ద్వారానే మనం ఆ త్రిగుణాతీత స్థితి, కూటస్థ చైతన్య స్థితికి మనం చేరుకోగలము. లేకపోతే కర్మబంధాల్లోనే ఇరుక్కుంటాము. అది 45వ శ్లోకం యొక్క అంతరార్థము. ఇప్పుడు మన 46వ శ్లోకం చూద్దాం. ఓవర్ టు యు సాయి మేడం. 2వ అధ్యాయము 46వ శ్లోకము. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అన్ని వైపులా జలములతో నిండి ఉన్న మహాజలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తి నుండి పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతియే ప్రయోజనము. థ్యాంక్ యూ మేడం. సో ఇందులో ఏం చెప్తున్నారు, ఇది చాలా చిన్న శ్లోకము, తొందరగానే అయిపోతుంది. ఉదపానే అంటే మంచినీళ్లు దొరికే బిందె, తొట్టి, చెరువు ఈ మొదలైన వాటిలో యావాన్ అర్థ ఎంత ప్రయోజనం లభిస్తుందో, తావాన్ అదంతా సర్వతః సంప్లుతోదకే నిండుగా ప్రవహిస్తూ పరిపూర్ణంగా నీరు కల మహానది వంటి ఉదక స్థానంలో లభిస్తుంది. తథా అలాగే సర్వేషు వేదేషు వేదోక్తమైన కర్మలన్నింటిలోనూ యావాన్ అర్థ ఎంత ప్రయోజనం లభిస్తుందో, తావాన్ అదంతా విజానత పరమార్థ జ్ఞానం కలిగినటువంటి బ్రహ్మణ్యస్య బ్రహ్మజ్ఞాన ఈ నిష్ట కలవానికి లభిస్తుంది. అయితే దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి, మనకి ఇంట్లో ఒక చిన్న బిందె కానీ నీళ్లు పట్టుకుంటే అది దాంట్లో నీళ్లు తీసుకుంటే అది దాహం తీరుస్తుంది. బావిలో ఉంటే బావిలో నీళ్లు పట్టుకుంటే అది దాటికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాళ్ళు కడుక్కోవటం కానీ, బట్టలు ఉతుక్కోవటం కానీ, ఇట్లాంటి ప్రయోజనాలు. అదే ఒక చెరువు దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అక్కడ మంచినీళ్ళు తాగొచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు, స్నానము చేయొచ్చు. అదే విధంగా నిండుగా నీళ్లు ప్రవహిస్తున్న ఒక మహానది దగ్గరికి వెళితే ఒక బింది ప్రయోజనం ఉంది, బావి ప్రయోజనం ఉంది, ఒక చెరువు వల్ల కలిగే ప్రయోజనము అన్నీ దాంట్లోనే ఉన్నాయి. అయితే పైగా ఆ నదిని జాగ్రత్తగా వాడుకుంటే మనకి పొలాలకి నీళ్లు పెట్టుకోవటం కూడా చెయ్యొచ్చు. ఇదే విధంగా వేదోక్తమైన మన వివిధ కర్మల వల్ల ఏ ఏ ప్రయోజనాలైతే సిద్ధిస్తున్నాయో అవన్నీ కూడా బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వాడికి లభించే తీరుతాయి. అదీ కాక అంతకు మించిన మహదానందం కూడా లభించి తీరుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ అనమాట 45. ఇవన్నీ కూడా వేదాల గురించి మనకి చెప్పడం ఆరంభించింది ఎప్పుడంటే 42వ శ్లోకా నుంచి చెప్పుకొస్తున్నారు. అందులో ఈ శ్లోకాలు చేస్తే ఇలా వస్తాయి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా దానికి వివరణ ఇస్తున్నారు. మనకి ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటి అంటే,
బ్రహ్మన్ ఈజ్ ఇన్ ఆల్. ఒక చిన్న దాంతో చెప్పేశారు యోగరాజుల వారు. అన్నింటిలోనూ అందరిలోనూ ఉన్నది ఆ పరబ్రహ్మమే అని చెప్తున్నారు. అయితే యోగానంద గారి వివరణ ఏంటో చూద్దాం. అత్యున్నతమైన బ్రహ్మజ్ఞానాన్ని తన ఆత్మ సాక్షాత్కారం చేత ప్రాప్తింపచేసుకున్న బ్రాహ్మిణ్. మనకి బ్రాహ్మణుడు అని ఎవరిని అంటారు అంటే, ఆ సమాధి స్థితిలో పరమాత్మ చైతన్యంతో అనుసంధాన అయిన వాళ్ళనే బ్రాహ్మణులు అంటారన్నారు. అట్లాగే ఈ బ్రహ్మజ్ఞానాన్ని తన ఆత్మ సెల్ఫ్ రియలైజేషన్తో ఆత్మ సాక్షాత్కారం చేత ప్రాప్తింప చేసుకున్న బ్రాహ్మణుడు ఈ మిగతా ఎటువంటి గ్రంథాలు అంటే అవి ఎంత గొప్ప గ్రంథాలు ఏదైనా సరే కూడా ఇంకా వాటితో తనకి పని ఉండదు. వరదొచ్చి ఇప్పుడు అంతా కూడా మునిగిపోయి అంత వాటర్ ఈజ్ ఎవ్రీవేర్ ఫ్లడ్ అయిపోతున్నప్పుడు ఇంకా అక్కడ జలాశయం రిజర్వాయర్ కానీ అక్కడ ఒక ఆనకట్ట కానీ ఏది పనికిరానట్లే పరమాత్మతో అంత అనంత శక్తితో మనం అనుసంధానం అయిపోయామే, అంత అనంత బ్రహ్మజ్ఞానాన్ని అందుకుంటున్నాం కదా. అందుకునే వాళ్ళకి ఇంకా ఈ చిన్న చిన్న పుస్తకాలతో ఏంటి పని, తక్కినవన్నీ కూడా నిరుపయోగమైనవి కదా అంటున్నారు. అయితే బైబిల్లో జీసస్ కూడా చెప్పింది అదే, సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇంకా ఎవ్రీథింగ్ ఎల్స్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ ఆన్ టు యూ. అంటే ముందు కూటస్థుడితో కనెక్ట్ అయితే మిగతావన్నీ కూడా వాటంతటికి అవే వచ్చేస్తాయి నీకు అని చెప్తున్నారు. ఆత్మ చైతన్యంతో పరమాత్మ చైతన్యంతో అనుసంధానం అవ్వడం అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ పరిస్థితి, జీవితాంతం ఒక $1000 కోసం కష్టపడే వ్యక్తికి సడన్ గా ఒక బిలియనీర్ అవ్వడం లాంటిది. ఏది? పరమాత్మతో అనుసంధానం అవ్వటం అనేది. మనకి చిన్న చిన్న లైట్ బల్బులు పెట్టుకోవటం కాదు, డైరెక్ట్ గా ట్రాన్స్ఫార్మర్ తోనే కనెక్షన్ పెట్టుకున్నావు నువ్వు. అది ఇంకా మొత్తం సమస్త విశ్వానికే తనది విద్యుత్ సరఫరా చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ తో నువ్వు పెట్టుకున్నప్పుడు ఈ చిన్న చిన్న బల్బులతో నీకేంటి పని? ఒక చిన్న ఇదిగో ఈ శ్లోకం చదివితే నీకు ఓవర్ నైట్ నీకు డబ్బులు వచ్చేస్తాయి అంట అని ఒకళ్ళు చెప్తారు, ఇది చేసేస్తే నీకు సంతానం కలుగుతుంది, మీ సంతాన అభివృద్ధి కలుగుతుంది అని ఒకళ్ళు చెప్తారు. ఇలా వీళ్ళకు ఇందాక కూడా చెప్పారు కదా, లెసర్ గాడ్స్ ని ఇంకా నీకు పూజలు చేయటం కానీ ఆ మంత్రాలు చెప్పటం అక్కర్లేదు నీకు. ఎందుకంటే కూటస్థుడితో నువ్వు పరమాత్మతో నువ్వు అనుసంధానమైనప్పుడు ఈ చిన్న చిన్నవి పనులు ఎందుకు, ఈ చిల్లర పనులు ఏం అక్కర్లేదు. నువ్వు ఒక $1000 కోసమే ఈ జీవితాంతం కష్టపడుతున్నావు, పాకులాడుతున్నావు, కానీ ఒక్కసారి ఆ పరమాత్మ చైతన్యంతో అనుసంధానం అవటం అనేది బిలియనీర్ అవ్వటం లాంటిది అని చెప్తున్నారు. అది మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వీఆర్ సో యూజ్ టు ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్. వెంటనే కావాలి మనకి ఏదన్నా సరే. ఇప్పుడు ఆర్డర్ చేసామా, డ్రైవ్ త్రూలో వచ్చినట్టు అంతా జరిగిపోతేనే మనం నమ్ముతాము, కొద్దిగా అన్న సాధన చేస్తాం. అలాంటివే ఇప్పుడు ఈ చెప్పేవన్నీ కూడా. మనకి ఆ పేషెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చోటానికి బాడీ సహకరించట్లేదు. ఎందుకంటే వీఆర్ సో అబ్యూజ్డ్ ఇట్. ఇన్నేళ్ళు కూడా ఈ శరీరాన్ని సరిగ్గా చూసుకోలేదు, ఏది పడితే అది తిన్నాము, ఒక ఎక్సర్సైజ్ పాడు లేదు, ముందు శరీరం సహకరించట్లేదు, మనసా గందరగోళం, ఎప్పుడూ ఆందోళన, ఏదో ఒక దాని గురించి చింతన, కూర్చుంటే ఆలోచనలు, కూర్చోలేము, ఒక 10 నిమిషాలు కూర్చోగానే ఇంకా లేచిపోవాలనిపిస్తుంది. అదే రజోగుణ ప్రభావం అంటే అదే. కొంచెంసేపు కూడా కూర్చోనివ్వకుండా మనం లేపు, యాక్షన్లోకి దిగు, ఇదిగో నీకు ఈ పని ఉందని లేపుతుంది, అదే రజోగుణం. అట్లా కూర్చోటానికి సుముఖత లేకపోవటం తమోగుణం అయితే, కూర్చున్న వాళ్ళని లేపేది రజోగుణం. అట్లా చేసే కొద్ది ఏమవుతుందంటే మనకి ఈ చిన్న చిన్న వాటికే ఇమీడియట్ గా సరే ఇదేదో చేసేస్తే పని అయిపోతుంది, నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు తలనొప్పి ఉంది, ధ్యానంలో అది పోతుందంట అంటే అదొక్కటి చేసేయటం, మళ్ళీ తర్వాత శరా మామూలే, ఇట్లా అయిపోతుంది. అందుకనే ఇంత చెప్తున్నారు పరమాత్మ, యూ నీడ్ టు సిట్ డౌన్. రోజు అదొక సాధన అనేది అది క్రమక్రమంగా జరుగుతూ ఉన్నప్పుడు గ్రాడ్యువల్ గా అంత ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, మనకి చుట్టూతా అంతా కూడా మన మనుషులందరూ కూడా హ్యాపీగా ఉంటారు, మన రిలేషన్షిప్స్ బాగుంటాయి, డబ్బులు ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి, మన మానసికంగా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటాము. అదే మనం అర్థం చేసుకోవాల్సింది. ఇమ్మీడియట్ గా రావాలంటే ఏది రాదు. ఇదేం మెక్డానల్డ్స్ కాదు, కేఎఫ్సి కాదు. అదే చెప్పేది. ఇప్పుడు సముద్ర గర్భంలో ప్రశాంతతను అనుభూతి చెందే యోగి సుషుమ్నా మార్గం ద్వారా
తన లైఫ్ ఫోర్స్, ప్రాణశక్తి ఈ దేహస్పృహన ఈ ఊర్ధత్వం వైపు కంటే సాధన చేసేటప్పుడు హీ కెన్ ఫీల్ దట్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ సుషుమ్న మార్గం ద్వారా ఊర్ధత్వం వైపుకి అలా ప్రవహించడం అనేది తను అనుభూతి చెందగలుగుతాడు. అట్లా అక్కడ ఉరకలు వేస్తోంది అన్నట్టుగా తెలుస్తుంది తనకి. అయితే అక్కడ పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై బ్రహ్మానందాన్ని అనుభూతి చెందుతాడు. అక్కడ స్థితవుడు అయిన యోగి ఎప్పుడూ ఇంకా ఈ ఇంద్రియ భోగాల వైపు ఆరాటపడడు. ఇంకా ఆరాటపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తన ఎనర్జీ అంతా కూడా ఈ బాహ్య ఇంద్రియాల నుండి లోపలికి అంతర్ముఖం చేసుకుని కూటస్థుడితో ఇంకా యాంకర్ అయిపోయాడు. తను ఇక్కడే స్థితుడైపోయాడు. ఇంకా అక్కడ దివ్య చైతన్యంతో అనుసంధానం అయిపోయిన తర్వాత వీటి కోసమా నేను పాకులాడేది, ఈ చిన్న చిన్న వాటి కోసమా అనిపిస్తుంది. ఆ కోరిక కూడా కలగదు. అంత ఆ స్థితికి చేరే వరకు కూడా మనం సాధన చేస్తూనే ఉండాలి. క్రమక్రమంగా ఈ జరిగే మార్పులు పరమాత్మ మనకి అల్టిమేట్ స్టేట్ ఇది అని చూపిస్తున్నారు. కానీ ఈ లోపల మనకి స్టేజెస్ లోగా అన్ని మనం అనుభూతి చెందుతాం. అవన్నీ కూడా చక్కగా నవ్వుతా అనుభూతి చెందాలి. కానీ ఇంకా చాలే, ఇంకెందుకులే, అట్లా విరక్తి చెందకూడదు. అది ఇంకా ఇంద్రియ భోగాల వైపు కూడా ఇంకా ఆరాట పడడం అనమాట. ఒక ట్రూ డివోటీ, నిజమైన భక్తుడు ఎప్పుడైతే సర్వవ్యాపి అయిన బ్రహ్మన్ ఆ పరబ్రహ్మను తెలుసుకుంటాడో అతను ఈ బాహ్య కర్మకాండలను సూచించే వేదాల మీద ఆసక్తిని కోల్పోతాడు. ఆ పరబ్రహ్మంతో ఐక్యం అవ్వాలి అన్న సంకల్పం పెట్టుకుని నిత్య సాధన చేసే వాళ్ళకి అసలు ఇటువంటి చిన్న చిన్న వాటి జోలికి వెళ్ళరు. ఒకవేళ టీవీలో వస్తున్నా సరే ఆహా అని చూస్తారు, కానీ వాటి మీద ఏమి ఆసక్తిని పెట్టరు అన్నమాట. ఇంకా కోరిక, బాహ్య కోరికలు ఉండవు. అదే మనకి ఈ శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు. 46వ శ్లోకం ద్వారా ఇదంతా కూడా మనం గమనించుకోవాల్సింది. మనకి నిత్యం బాహ్యంగా మనకి ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మాయా, తెలుసుకోండి. కేవలం సాధన మీద దృష్టి పెట్టండి, సమానత్వంతో ఉండండి, అలాంటి ప్రాక్టీస్ చేయండి అని పరమాత్మ చెప్తున్నారనమాట. సో అది దృష్టిలో పెట్టుకుందాం మనం ఏం చేస్తున్నా సరే. అయితే దీంతో ఈరోజు సెషన్ శ్లోకాలు అయిపోయినాయి. ఈ సెప్టెంబర్ నుండి కూడా మళ్ళీ నేను వాట్సాప్ గ్రూప్ అది పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా నెలకి 10 శ్లోకాలు కంఠస్థంగా నేర్చుకునే స్టార్టింగ్ ఫ్రమ్ 37 శ్లోకా నుంచి అనుకున్నాము. 37వ శ్లోకా నుండి కూడా కంఠస్థం చేసి ఒక 10 శ్లోకాలు 30 రోజులకి 10 శ్లోకాలు అంటే నెలకు ఒకసారి మీట్ అయ్యి లైవ్ లో కలిసి కంఠస్థం చేసి ఒకళ్ళనొకరు చెప్పుకుందాము. అట్లాగే ఏదన్నా డిస్కషన్ చేయాలన్నా సరే భగవద్గీత మీద కానీ ఒక సత్సంగ్ లాగా కూడా ఉంటుంది అని చేయటం జరుగుతోంది. ఇంకా డేట్ స్కెడ్యూల్ చేయలేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ జాయిన్ దట్ వాట్సాప్ గ్రూప్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను, దాంట్లో జాయిన్ అవ్వండి. చక్కగా సరదాగా కొంచెంసేపు శ్లోకాల గురించి కబుర్లు చెప్పుకోవచ్చు, అలాగే నేర్చుకోవచ్చు. అదే షేర్ చేద్దాం అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీక్ అద్భుతమైన శ్లోకం కర్మణ్యేవాధికారస్తే, ది మోస్ట్ ప్రొఫౌండ్ అండ్ పాపులర్ శ్లోకం భగవద్గీతలో ప్రతి ఒక్కళ్ళు వాడేది. అసలు దానిలో ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటో తెలుసుకోవాలి అని నాకు చాలా కుతూహలంగా ఉంది. సో నెక్స్ట్ వీక్ అది రాబోతోంది. డోంట్ మిస్. మళ్ళీ వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.